హలో, నేను మిస్ రావు. ఓటింగ్ అయితే అయిపోయింది. అయితే ఎవరికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అనేది ఈఎస్ఎస్ సర్వే అంచనా వేసింది. అది ఒక ఫ్యాషన్గా చేసినటువంటి సర్వే, అందుకే మెజార్టీలతో సహా ఇవ్వడం జరిగింది. ఆ మెజార్టీలు కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ కూటమిలో ఎవరెవరు ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉందనేది మాత్రం చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి చూద్దాం. సో ఈఎస్ఎస్ ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే ఇది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చున్నారు. 25వ తారీఖు అంటే మే 13 జరిగింది ఓటింగు. 25వ తారీఖున మొత్తం దీన్ని కన్సల్టేట్ చేయడం జరిగింది. దాని ప్రకారం చూస్తే కనుక కూటమిలో గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఎవరు, వాళ్ళ మెజార్టీలు ఎంత. సో మొట్టమొదట ఇచ్చాపురం శ్రీకాకుళంలో తీసుకుంటే కనుక ఇచ్చాపురం 8,000 మెజార్టీతో గెలవబోతున్నాడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి. ఇక శ్రీకాకుళం ఎంపీ 60,000 మెజార్టీతోటి గెలవబోతున్నారు ఎంపీ కాన్స్టిట్యున్సీలో. సో పలాస 7,500 మెజార్టీ, టెక్కలి 12,000 మెజార్టీ, శ్రీకాకుళం 13,000 మెజార్టీ, ఆముదాల వలస 16,000 మెజార్టీ, నర్సన్నపేట 15,000 మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు నర్సన్నపేట నుంచి రమణమూర్తి. ఇక విజయనగరం ఎంపీ వచ్చేసి 55,000 మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి. అసెంబ్లీలు రాజాం 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. బొబ్బలి 12,000 మెజార్టీతో గెలవబోతున్నారు. నెల్లిమర్ల జనసేన 13,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు అభ్యర్థి. విజయనగరం తెలుగుదేశం పార్టీ 8,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది. పాలకొండ 16,000 మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక విశాఖపట్నం ఎంపీ అక్కడ 1,20,000 మెజార్టీతోటి గెలవబోతూ ఉన్నాడు అని ఈ సర్వే అంచనా వేస్తుంది. ఇక శృంగవరపు కోట తెలుగుదేశం పార్టీ 14,000 మెజార్టీతోటి అభ్యర్థి గెలవబోతున్నారు అక్కడ. భీమిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 32,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 28,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. విశాఖపట్నం సౌత్ 18,000 ఓట్ల మెజార్టీతోటి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. విశాఖపట్నం నార్త్ 21,000 మెజార్టీతోటి బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారు విష్ణుకుమార్ రాజు అక్కడ. విశాఖపట్నం వెస్ట్ 17,000 ఓట్ల మెజార్టీతోటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. గాజువాక 22,000 మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. అనకాపల్లి ఎంపీ 1,10,000 ఓట్ల మెజార్టీతోటి రమేష్ గెలవబోతూ ఉన్నాడు అక్కడ. చోడవరం 16,000 మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. మాడుగుల 8,000 ఓట్ల మెజార్టీతోటి గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అనకాపల్లి 17,000 ఓట్ల మెజార్టీతోటి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. పెందుర్తి 19,000 మెజార్టీతోటి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. ఎలమంచిలి 7,000 ఓట్ల మెజార్టీతోటి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక పాయకారావుపేట 14,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. నర్సీపట్నం 8,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రుడు గెలవబోతున్నారు. ఇక కాకినాడ ఎంపీ 72,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు జనసేన అభ్యర్థి. ఇక తుని నుంచి 11,000 మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నారు అభ్యర్థి. ప్రతిపాడు నుంచి 16,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. పిఠాపురం నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక కాకినాడ రూరల్ 30,000 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 12,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. కాకినాడ సిటీ 24 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. జగ్గంపేట 17,000 ఓట్ల మెజార్టీతోటి గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇక రాజమండ్రి పురంధరేశ్వరి ఎంపీ 1,20,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు ఆవిడ. సో అనపర్తి 22,000 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారు. రాజానగరం 17,000 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. రాజమండ్రి సిటీ 14,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. రాజమండ్రి రూరల్ 23,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. కొవ్వూరు 18,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. నిడదవోలు 22,000 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. గోపాలపురం 11,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక అమలాపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ గంటి హరీష్ మాధుర్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు. ఇక రామచంద్రాపురం అసెంబ్లీ 17,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ముమ్మడివరం 11,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. అమలాపురం 23,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక రాజోలు 16,000 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. గన్నవరం 12,000 ఓట్ల మెజార్టీతోటి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. కొత్తపేట 22,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. మండపేట 12,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. నర్సాపురం ఎంపీ 1,20,000 ఓట్ల మెజార్టీతోటి భూపతిరాజు శ్రీనివాసవర్మ గెలవబోతూ ఉన్నారు.
ఇక ఆచంట 18,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పాలకొల్లు 32,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. నర్సాపురం 24,000 ఓట్ల మెజార్టీతోటి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. భీమవరం 18,000 ఓట్ల మెజార్టీతోటి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. ఉండి 16,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. తణుకు 31,000 మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. తాడేపల్లిగూడెం 36,000 మెజార్టీతోటి జనసేన అభ్యర్థి అక్కడి నుంచి గెలవబోతున్నారు. ఇక ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ 80,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలవబోతున్నారు. ఉంగుటూరు 14,000 ఓట్ల మెజార్టీతోటి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. దెందులూరు నుంచి 21,000 మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గెలవబోతున్నారు. ఏలూరు నుంచి 26,000 ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. పోలవరం 7,000 ఓట్ల మెజార్టీతోటి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. చింతలపూడి 17,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. నూజివీడు 14,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. కైకలూరు 18,000 ఓట్ల మెజార్టీతోటి శ్రీనివాస్ కామినేని గెలవబోతున్నారు. ఇక మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన నుంచి ఎంపీగా 90,000 ఓట్ల మెజార్టీతోటి గెలవబోతూ ఉన్నాడు. ఇక గన్నవరం అసెంబ్లీకి వచ్చేటప్పటికి 28,000 ఓట్ల మెజార్టీతోటి అక్కడ వల్లభనేని వంశీ మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అర్లగడ్డ వెంకట్రావు గెలవబోతున్నారు. గుడివాడ నుంచి 18,000 ఓట్ల మెజార్టీతోటి వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. పెడన 12,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. మచిలీపట్నం 16,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. అవనిగడ్డ 18,000 ఓట్ల మెజార్టీతోటి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. పెనమలూరు 15,000 ఓట్ల మెజార్టీతోటి శివనాథ్ చిన్ని 1,10,000 ఓట్ల మెజార్టీతోటి గెలవబోతూ ఉన్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీకి వచ్చేటికి 12,000 ఓట్ల మెజార్టీతోటి సుజనా చౌదరి గెలవబోతున్నారు బీజేపీ నుంచి. విజయవాడ సెంట్రల్ 13,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. సో విజయవాడ ఈస్ట్ 25,000 మెజార్టీతోటి గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. 8,000 ఓట్ల మెజార్టీతోటి మైలవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. నందిగామ నుంచి 11,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. జగ్గయ్యపేట నుంచి 9,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ 90,000 ఓట్ల మెజార్టీతోటి గెలవబోతూ ఉన్నారు. తాడికొండ అసెంబ్లీ నుంచి 8,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 24,000 ఓట్ల మెజార్టీతోటి నారా లోకేష్ మంగళగిరి నుంచి గెలవబోతూ ఉన్నారు. 8,000 ఓట్ల మెజార్టీతోటి పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర గెలవబోతూ ఉన్నారు. తెనాల నుంచి 20,000 ఓట్ల మెజార్టీతోటి నాదెండ్ల మనోహర్ గెలవబోతున్నారు. ప్రతిపాడు నుంచి 12,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. గుంటూరు ఈస్ట్ 18,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి 1,20,000 ఓట్ల మెజార్టీతోటి లావు శ్రీకృష్ణ దేవరాయలు గెలవబోతున్నారు. చిలకలూరుపేట అసెంబ్లీ నుంచి 11,000 ఓట్ల మెజార్టీతోటి పుల్లారావు గెలవబోతున్నారు. సత్తెనపల్లి నుంచి 25,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 30,000 ఓట్ల మెజార్టీతోటి వినుకొండ అభ్యర్థి గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీకి నుంచి. గురిజాల నుంచి 18,000 ఓట్ల మెజార్టీతోటి ఎరపతినేని శ్రీనివాస్ గెలవబోతున్నారు. మాచల్ నుంచి 17,000 ఓట్ల మెజార్టీతోటి జూలకండ బ్రహ్మారెడ్డి గెలవబోతూ ఉన్నారు. బాపట్ల ఎంపీగా కృష్ణప్రసాద్ 60,000 ఓట్ల మెజార్టీతోటి గెలవబోతూ ఉన్నారు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి. వేమూరు అసెంబ్లీ 12,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 30,000 ఓట్ల మెజార్టీతోటి రేపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 20,000 ఓట్ల మెజార్టీతోటి బాపట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 8,000 ఓట్లతోటి పచ్చూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 20,000 ఓట్ల మెజార్టీతోటి అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ గెలవబోతున్నారు. 15,000 ఓట్ల మెజార్టీతోటి సంతరోతులపాడు నుంచి నిరంజన్ విజయ్ కుమార్ గెలవబోతున్నారు. ఇంకా ఒంగోలు ఎంపీగా మాగుండ శ్రీనివాసరెడ్డి 1,10,000 ఓట్ల మెజార్టీతోటి గెలవబోతున్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి. ఒంగోలు నుంచి 15,000 ఓట్ల మెజార్టీతోటి దామచర్ల జనార్దన్ గెలవబోతూ ఉన్నారు. 9,000 ఓట్లతోటి కొండేపి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 11,000 ఓట్ల మెజార్టీతోటి మార్కాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 10,000 ఓట్ల మెజార్టీతోటి కనిగిరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 40,000 ఓట్ల మెజార్టీతోటి ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. సో కందుకూరు అసెంబ్లీకి వచ్చేటికి 10,000 ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక 9,000 ఓట్ల మెజార్టీతోటి కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గెలవబోతున్నారు. 25,000 ఓట్ల మెజార్టీతోటి కొవ్వూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డి గెలవబోతూ ఉన్నారు. ఇక నెల్లూరు సిటీ 8,000 ఓట్ల మెజార్టీతోటి పొంగూరు నారాయణ గెలవబోతున్నారు. 25,000 ఓట్ల మెజార్టీతోటి నెల్లూరు రూరల్ నుంచి శ్రీధర్ రెడ్డి గెలవబోతున్నారు. 15,000 ఓట్లతోటి గూడూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ గెలవబోతున్నారు. 19,000 ఓట్ల మెజార్టీతోటి సూళ్లూరుపేట అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గెలవబోతున్నారు.
ఇక 15,000 ఓట్ల మెజార్టీతోటి శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 11,000 ఓట్ల మెజార్టీతోటి కడప నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గెలవబోతున్నారు. 19,000 ఓట్ల మెజార్టీతోటి కమలాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 8,000 ఓట్లతోటి జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలవబోతున్నారు. 10,000 ఓట్ల మెజార్టీతోటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రొద్దుటూరు నుంచి గెలవబోతున్నారు. 11,000 మెజార్టీతోటి మైదుకూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి 60,000 ఓట్ల మెజార్టీతోటి ఎంపీగా ఆయన గెలవబోతున్నారు. తమ్మలపల్లి నుంచి 10,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 22,000 ఓట్ల మెజార్టీతోటి పీలేరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇంకా 16,000 ఓట్ల మెజార్టీతోటి ఆలగడ్డ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ రెడ్డి గెలవబోతున్నారు. 14,000 ఓట్ల మెజార్టీతోటి శ్రీశైలం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 15,000 ఓట్ల మెజార్టీతోటి బనగానపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 20,000 ఓట్ల మెజార్టీతోటి కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 10,000 ఓట్ల మెజార్టీతోటి పత్తికొండ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 11,000 మెజార్టీతోటి ఎమ్మిగనూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక అనంతపురం ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ఆయన 70,000 ఓట్ల మెజార్టీతోటి ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక రాయదుర్గం అసెంబ్లీకి వచ్చేటప్పటికి 14,000 ఓట్ల మెజార్టీతోటి కాలువ శ్రీనివాసులు గెలవబోతూ ఉన్నారు. 16,000 ఓట్ల మెజార్టీతోటి ఉరవకొండ నుంచి పయ్యాల కేసు గెలవబోతూ ఉన్నారు. తాడిపత్రి నుంచి 16,000 ఓట్లు మెజార్టీతోటి అశ్మిత్ రెడ్డి గెలవబోతున్నారు. అనంతపురం అర్బన్ 12,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. కళ్యాణదుర్గం నుంచి 11,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. హిందూపురం నుంచి బీకే పార్థసారథి ఎంపీగా 55,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ఆయన రాప్తాడు 12,000 ఓట్ల మెజార్టీతోటి పెట్టాల సునీత గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇంకా 8,000 ఓట్ల మెజార్టీతోటి మడకసర్లో ఎంఎస్ రాజు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంది. ఇంకా 9,000 ఓట్ల మెజార్టీతోటి హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇంకా 13,000 ఓట్ల మెజార్టీతోటి సవిత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెనుగొండ నుంచి గెలవబోతూ ఉన్నారు. అలాగే 16,000 ఓట్ల మెజార్టీతోటి కదిరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. చిత్తూరు ఎంపీగా ఎన్డీఏ 45,000 ఓట్ల మెజార్టీతోటి గెలవబోతూ ఉన్నారు. నగిరి నుంచి 25,000 ఓట్ల మెజార్టీతోటి గాలి భానుప్రకాష్ గెలవబోతున్నారు. 12,000 ఓట్ల మెజార్టీతోటి చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. 16,000 ఓట్లతోటి వల్లమనేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గెలవబోతున్నారు. 42,000 ఓట్ల మెజార్టీతోటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి కుప్పం నుంచి గెలవబోతున్నారు. 42,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం గురించి అంచనా వేస్తుంది ఈఎస్ఎస్ ఇండియా సర్వే. సో టోటల్గా ఎన్డీఏ కూటమి నుంచి మాత్రమే గెలిచేటువంటి అభ్యర్థుల మెజారిటీలు మాత్రమే ఈ సంస్థ అంచనా వేసి ఇచ్చింది. సో కొంచెం ఇంచుమించు ఎగ్జాక్ట్గా కాదు కానీ ఇంచుమించు అలా ఉంటాయని చెప్పి ఎస్టిమేట్ వేసింది. సో టోటల్గా ఎమ్మెల్యేలు ఎన్డీఏకి వచ్చేసి 129 పక్కాగా విన్నింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎడ్జ్ మాత్రం 17 ఉందని అంటున్నారు. సో ఈ ఎడ్జ్ కూడా యాడ్ అయితే ఆల్మోస్ట్ 140, 139, 140 దాటేటన్న అవకాశం ఉంది. 146 దాకా వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ ఈ కీన్ ఎడ్జ్ 17 కూడా యాడ్ అయితే బట్ పక్కాగా ఎన్డీఏకి సంబంధించి గెలిచేటువంటి వాళ్ళు మెజారిటీ సహా వీళ్ళు ఇచ్చారు. 129 మంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందండి. ఇంకా ఎంపీలు 20 మంది విన్నింగ్ అవుతారని చెప్పేసి అంచనా వేస్తుంది. 20 మంది ఎంపీలు, 129 మంది ఎమ్మెల్యేలు పక్కాగా గెలిచేటువంటి అవకాశం ఉంది. కీన్ ఎడ్జ్లో ఉండేటువంటి 17 మంది ఎమ్మెల్యేలు కూడా యాడ్ అయితే 140+ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఈఎస్ఎస్ సర్వే అంచనా వేస్తుంది. కూటమికి సంబంధించి అభ్యర్థులు గెలిచేటువంటి వాళ్ళు సాధించేటువంటి మెజారిటీల మీద ఈ సంస్థ అంచనా వేసింది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. సో వీళ్ళ మెజారిటీలు పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గే అవకాశం ఉందా, లేదంటే దీన్ని చూసిన తర్వాత ఇది కరెక్టా కాదా అనే దాని మీద మీరు ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.